బ్రదర్ కుమార్ సహోదరుని. నేను గత 2.5 సంవత్సరాల నుండి మాత్రమే నేను ఈ దేవుని పరిచర్య చేయుచున్నాము. నేను ఆత్మీయంగా మీ అందరికన్నా చాలా చిన్నవాడిని, వయసులో చాలా మంది కన్నా పెద్దవాడిని అయ్యి ఉండొచ్చు, కానీ నేను ఆత్మీయంగా నేను చాలా చిన్నవాడిని. నాకు ఇచ్చే అవకాశం దయచేసిన ప్రభు గారికి, సహోదరునికి, ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా వాక్యం చదువుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నేను చదువుతానండి. నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఇంకొకసారి చదువుకున్నాం. నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే వాక్యంలో మనకి మన విరోధి అయిన అపవాది, మనకి విరోధి అపవాదిగా ఇక్కడ రాయబడి ఉన్నది. అపవాది ఎవరిని మిరింగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నారు. అసలు అపవాది అంటే ఎవరు, ఎందుకు మనము అపవాదికి విరోధిగా అయ్యాము, ఎందుకు మనల్ని ఏ రీతిగా అపవాది మనల్ని మింగుతుంది, ఎలాగ మనల్ని జీవితాలను కబలించి వేస్తుంది, ఎలాగ మానవ జీవితాలని నాశనం చేయదలుచుకుంది చూసుకుందాం. అక్కడ ఆ అపవాది చేత పీడింపబడుతున్న వ్యక్తులు ఏ రీతిగా విడిపింపబడతారు, అపవాది క్రియల నుండి, అపవాది శోధించుచున్న క్రియల నుండి గాని, అపవాది పెట్టుచున్న బాధల నుండి గాని, వేదల నుండి గాని, శోధల నుండి గాని, ప్రతి వాటి నుండి ఎలాగ మనం విడిపించగలుగుతాం, ఎవరి ద్వారా విడిపించగలుగుతాం అని ఈనాటి దినాన్ని మనము చేసుకున్నాం. ముందుగా చూసినట్లయితే అపవాది ఎవరు అని ముందుగా మనం చూసుకున్నట్లయితే, అపవాది దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ నిత్యము దేవుణ్ణి మహింపరిచే ప్రధాన దూత అయిన లూసిఫర్ అనే ప్రధాన దూత ఈ అపవాది. దేవుని సన్నిధిలో పరలోకములో ఎల్లప్పుడూ దేవుణ్ణి యెహోవా పరిశుద్ధుడు 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 అని ఎల్లప్పుడూ దూతలతో కొనియాడబడే దేవుని సన్నిధిలో ఈయన ప్రధానమైన దూత. ఇంకా ప్రధాన దూతలు గాబ్రియేలు, మిఖాయేలు, అలాగే అనేకమైన కొద్దిమంది ప్రధాన దూతలు ఉన్నారు. వారిలో ఈ లూసిఫర్ అయిన ఆయన కూడా ఒక ప్రధాన దూత. ఈయన ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో దేవుణ్ణి నిత్యము కొలిచే ఈయన ఒకానొక దినమున ఈయనలో ఒక దురాశ కలిగి ఆయన భ్రష్టుడైపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వాక్యముగా చూసుకున్నట్లయితే మనం యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుండి 17 వచనాలు నేను మీకు ఒక్కొక్కటి వచనాలు చదివి వినిపిస్తాను. ఇక్కడ ఈ ప్రధాన దూత ఎవరు అని మనకి క్లియర్ గా వివరించబడి ఉన్నది. ఈ ప్రధాన దూత తేజో నక్షత్రమా, వేకువ చుక్క. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 12 నుండి 17 వచనాలను మనం చూసుకుందాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. ఈ ప్రధాన దూత అయిన లూసిఫర్ అప్పుడప్పుడు దేవుని సన్నిధిలో వెలుగు నక్షత్రం వలె బహుగా వెలుగు, తేజో నక్షత్రం వలె, వేకువ చుక్క అంటే వేకువ జామున కూడా ఆయన బహుగా ప్రకాశించు గొప్ప వెలుగు సంభూతుడై ఉన్న ప్రధాన దూత, దేవుని ప్రధాన దూతగా ఆయన అక్కడ నిలవబడిన ఈయన ఒకనొక దినమున నీవు నేల మట్టుకు ఎలాగా నరకబడితివి, ఆకాశము నుండి నీవెట్లు త్రోసివేయబడితివి. ఇక్కడ వాక్యం మనకి వివరించబడతా ఉంది. ఎందుకు త్రోసివేయబడిందని మనం చూసినట్లయితే సాతాను అనుకుంటా ఉంది, ఈ లూసిఫర్ అనుకుంటా ఉన్నాడు, నేను ఆకాశమునకు ఎక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును, ఉత్తర దిక్కున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటేవి కదా. ఏమనుకున్నదంటే ఈ సాతాను ఇంత దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించే ఈ సాతాను లూసిఫర్ అని ప్రధాన దూత ఒకనొక దినమున నేను దేవుని మహోన్నతుని కన్నా నేను పై భాగంలో ఉంటాను, ఆయన కన్నా నేను ఉన్నతుడిని, ఆయనతో నేను సమానం కాదా, ఆయన కన్నా ఎందులో నేను తక్కువ, ఆయన కూడా ఆత్మస్వరూపే, నేను ఆత్మస్వరూపే, ఆయన ఎన్నో కార్యాలు చేయగలరు, నేను
చాలా కార్యాలు చేయగలను. కానీ లూసిఫర్ తెలియదు దేవుడు సృష్టికర్త, ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానిని సృష్టించగల శక్తిమంతుడు, సృష్టించిన దేవుడు. ఈయనే ఏకైక దేవుడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన లేనిదే సృష్టి లేదు. ఈయనే సర్వాధికారి అయి ఉన్న దేవుడు. ఆయనతో ఈయన పోటీ పడతా ఉన్నాడు. నేను ఆయనతో సమానుని కాదా, ఆయన కంటే పైన నా సింహాసనం వేసుకుందునని నువ్వు మనసులో అనుకోనలేదా అని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఇక్కడ లూసిఫర్ ఏమనుకున్నాడంటే, నేను ఆయన కన్నా గొప్పవాడిని కాదా, నేను ఆయన కన్నే పై సింహాసనంలో ఉండి నేను వీరందరితో నేను ఎందుకు స్తుతులు మహిమ ఘనత నేను కొనియాడపడకుండా ఎందుకు ఉండాలి అని తలంపులో నీ మనసులో నువ్వు అనుకోనలేదా అని ఇక్కడ వాక్యం తెలియజేస్తా ఉంది. అప్పుడు నిన్ను చూచువారు నీవు పాతాళమునకు నరకములో ఒక మూలక తోయబడితివే, నీవు మనసులో అంటుకుంటుంది కదా, వెంటనే నువ్వు పాతాళములో ఒక మూలకు నరకములో ఒక మూలకు తోసివేయబడితివే. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఈ సాతాను, ఎక్కడ ఉన్నాడు ఈ లూసిఫర్? దేవుని మీద అహంకారంతో, దేవుని రాజ్యానికి దేవుడు ఈయనే ప్రత్యేకంగా దేవుని కన్నా గొప్పవాడు గాని అహంకార స్వభావంతో ఆయనని తోలనాడి ఒక రాజకీయం ద్వారా అక్కడ ఒక పరలోకంలో ఒక కుట్రపూరితమైన వాతావరణం సృష్టించిన ఈ లూసిఫర్ చివరికి దేవుని కోపానికి బలై గాఢాంధకారంలోకి పాతాళ లోకంలో ఒక నరకంలో ఒక మూలకి తోసివేయబడినట్లుగా మనం వాక్యానుసారంగా మనం తెలుసుకుంటా ఉన్నాం. అవును, నిజమే. ఈ సాతాను ఒకప్పుడు దేవునికి ప్రధాన అంచుడు, ప్రధాన దూతగా ఉన్న ఈ లూసిఫర్ ఎప్పుడైతే దురాశ వలన శోధింపబడినో వెంటనే దేవునికి దూరం అయిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక ఎప్పుడైతే దేవుడికి దూరం అయిపోయిన ఈ లూసిఫర్ తన పవిత్రను పరిశుద్ధాత్మ శక్తిని కోల్పోయి ఒక దురాత్మ కింద, దుష్ట శక్తి కింద తోసివేయబడి ఒక చీకటిలోకి తోసివేయబడినట్లుగా చూస్తా ఉన్నాం. ఎందుకు ఈయన సాతాను ఎవరు? ఇప్పుడు సాతాను ఎవరంటే దేవుని యొక్క ప్రధాన దూతగా మనం ఇక్కడ తెలుసుకోగలిగాం. ఇంకా వాక్యం ద్వారా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం కన్నా ముందు ఉన్న యోధా పత్రిక మనం చూసినట్లయితే అందులో 6వ వచనంలో ఇక్కడ ప్రధాన దూత గురించి వివరణ మనకు ఇవ్వబడింది. యోధా రాసిన పత్రిక వచనము, తమ ప్రధానత్వము నిలుపుకొనక తన నివాస స్థలమును విడిచిన దేవదూతలను, అంటే ప్రధానత్వము నిలుపుకోలేక నివాస స్థలము అనగా పరిశుద్ధ స్థలము పరలోకము నుండి గెంటివేయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వీరి పరలోకము నుండి గెంటివేయబడిన ప్రధాన దూతలు వారి నివాస స్థలములకు దూరముగా గెంటివేయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎక్కడికి కటిక చీకటిలో నిత్య పాశములో ఆయన వారిని బంధించి భద్రపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రధాన దూతతో పాటు అనేక మంది దూతలు దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేయడం వల్ల వారంతా పాతాళంలో కటిక చీకటిలోకి గెంటివేయబడ్డారు. వీరే మన అపవాది, వీరే సాతాను అని మనకి పేర్లు. ఈ అపవాదిగాను సాతానుగాను అంధకార శక్తులకు అధికారిగాను మనము చూస్తా ఉన్నాం. ఈ లూసిఫర్ కి మనము విరోధులుగా ఎలాగయ్యాం? ఈ సృష్టిలో ఉన్న ప్రతి మానవుడు విరోధిగా ఎలాగయ్యాడు? అక్కడ వాక్యం మనము పేతురు 2వ అధ్యాయము మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో ఏమని చెప్తోందంటే, నీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వల్లే వెతుకుచు తిరుగుచు ఉన్నది. ఇక్కడ అపవాది ఎవరన్నది మనము వాక్యానుసారంగా మనం చూసుకున్నాం. ఇక్కడ మనకి విరోధి ఎలా అయ్యాడు ఈ అపవాది? ఎందుకు విరోధి అయ్యాడని చూసినట్లయితే, ఎప్పుడైతే ఆ పరలోకములో దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించి మహింపరిచే బిడ్డలు, దేవదూతలు, ప్రధాన దూతలు ఎల్లప్పుడూ దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని స్తుతి గానములతో కీర్తించే ఈ దూతలలో కొంతమంది దేవుని చేత దేవుని ఉగ్రతకు పాత్రులై దురాశ వలన వాళ్ళు పాతాళంలోకి ఎప్పుడైతే తోసివేయబడ్డారో, ఈ కటిక చీకటిలో ఎప్పుడైతే బంధించబడ్డారో, నరకంలో ఒక మూలకి ఎప్పుడైతే తోసివేయబడ్డారో, అప్పుడు వారి స్థానాన్ని భర్తీ చేయడం కోసం దేవుడు ఈ చీకటిలోంచి, ఈ శూన్యములోంచి ఒక
భూమి సృష్టిని సృష్టించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. శూన్యంలో నుండి ఆయన భూమి ఆకాశంలో సృష్టించను, తర్వాత వెలుగును సృష్టించను, చీకటిని వెలుగును వేరుపరిచను, సృష్టిలో జీవరాశులను, వృక్షాలని, జలరాశులను అనేక మందిని సృష్టించి 5 రోజుల పాటు సృష్టి అంతటను సృష్టించి 6వ దినమున తన స్వహస్తములతో మట్టిని తీసుకొని మానవుడును సృష్టించినట్టుగా మనం చూస్తా ఉన్నాం వాక్యం ద్వారా. ఆదికాండంలో తన స్వహస్తములతో దేవుడు స్వయంగా తన హస్తాన్ని చాపి మట్టిని తీసి ఆ మట్టి ద్వారా మానవ రూపాన్ని తయారు చేసి తన జీవాత్మను ఊదినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు తన జీవము గల ఆత్మను మానవుడికి దయచేశాడు. ఇప్పుడు దేవుడు ఆది యందు ఆదామును సృష్టించి అపురూపంగా తన చేతుల ద్వారా సృష్టించి ఆయన వారిని ఎంతగానో ప్రేమించినట్లుగా మనం చూస్తా ఉన్నాం వాక్యం ద్వారా. అప్పుడేదా ఆదిలోనే దేవుడు వారికి ఈ సృష్టిలో ఉన్న భూమి అంతటిని మీరు ఆక్రమించుకుని స్వాధీనపరుచుకుని మీరు ఈ సృష్టిని ఏలుడు అని వాగ్దానం పొందుకున్నారు ఈ మానవులు. అందుకని ఈ సృష్టి మొత్తము దేవుడు వారి చేతికి అప్పగించినట్లుగా మనం వాక్యం ద్వారా ఆదికాండంలో మనం తెలుసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఇంతగా దేవుని చేత ప్రేమింపబడుతున్న మనం అనునిత్యము ఆది యందు ఆదాము అవ్వలు దేవునిని స్తుతించి మహింపరిచి గణపరిచేవారు. ఎల్లప్పుడూ దేవుడు వారితో దృష్టి నడిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కొన్ని దినములు, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల పాటు వారు ఆ రీతిగానే జీవించిన తర్వాత ఈ సాతాను వారు అతిగా ప్రేమింపబడుతున్నారు. ఆ ఆదాము అవ్వని అతిగా ప్రేమిస్తున్నాడు. వీరిని వారి నుండి దూరపరచాలి. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి లూసిఫర్ సాతానుగా మారి దేవునికి వ్యతిరేకంగా విరోధిగా జీవిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే దేవునికి విరోధిగా ఒక విరోధిగా ఉన్నాడో దేవునికి ఇష్టమైన మనము కూడా దేవుని సాతానుకు విరోధులంగా కనిపించాం. సాతాను దృష్టిలో మనము దేవుని చేత ప్రేరేపింపబడడం సాతానికి ఇష్టం లేకుండా పోయింది. అందుకే సాతాను కుట్రపూరితమైన ఆలోచన చేసి మానవుడిని శోధించాలని, వేధించాలని, దేవుడి నుంచి దూరపరచాలని ఒక నిర్ణయం తీసుకుని ఏం చేసిందంటే అవ్వను ప్రేరేపించి తినకూడదని దేవుడు ఆజ్ఞాపించిన ఫలమును తినేటట్లుగా అవ్వను సాతాను ప్రేరేపించినట్టు చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే అవ్వ దేవుడు ఆజ్ఞను మీరారు, ఆదాము అవ్వలు దేవుడికి వ్యతిరేకమైన కార్యం చేసి దేవుని నుండి విడిపోయినట్లుగా, దూరపరచబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశారో దేవుడు వారిని ఏదోని వనము నుండి తోలివేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అప్పుడు ఎప్పుడు ఆధ్యాత్మిక క్రమమే పాపం వలన జీతము మరణం. మరణం అనగా దేవుని నుండి ఎడబాటు, దేవునికి మనము దూరంగా జరిగిపోయాం. మన పాపము రీత్యా లూసిఫర్ అనగా సాతాను యొక్క శోధన రీత్యా మనము దూరం అయిపోయాం. ఇప్పుడు మనము దేవునికి దూరం అయిపోయాం. దేవునికి సన్నిధిగా, దేవునికి ఇష్టలుగా జీవించుచున్న ఆది మానవులు నేటి దినాన్న సాతాను ప్రేరణ వల్ల దేవుని నుండి దూరపరిచింది సాతాను. అందుకని దేవుని బిడ్డలైన మనల్ని ఎల్లప్పుడూ శోధించాలని ఆ సాతాను చూస్తా ఉంది. కాబట్టి సాతాను ఎల్లప్పుడూ దేవునికి ఇష్టలైన ప్రజలు, దేవుడు అపురూపముగా తన స్వహస్తములతో చేసుకుని తన జీవాత్మను ఊదాలి. కాబట్టి దేవుని బిడ్డలం మనం. దేవుని బిడ్డలైన మనం ఎల్లప్పుడూ దేవుని స్త్రీలం. కాబట్టి సాతానికి మనం ఎల్లప్పుడూ విరోధిగా. అందుకే అక్కడ వాక్యం మనకు తెలియజేస్తా ఉంది, మీ విరోధి అయిన అపవాది ఎప్పుడు వింగుదునా అని గర్జించు సింహము వలె వెతుకుచూ తిరుగుచూ ఉండెను. ఇది సాతాను క్రియ. ఇప్పుడు సాతాను దేవునికి ఇష్టలైన జనాన్ని, దేవునికి ఇష్టలైన ప్రజలను హింసించాలని, నాశనం చెయ్యాలని, మింగాలని, వారిని శోధనలో నెట్టాలని, వారిని అవస్థల పాలు చేయాలని, వారిని దీనత్వంలోకి, దరిద్రత్వంలోకి, నాశనానికి తోడుకొని వెళ్ళాలని. ఎందుకంటే నేను కూడా పడిపోయాను, నాకు తోడు కావాలి, నేను వీరందరినీ సమకూర్చుకొని దేవునితో యుద్ధం చేయాలని ఆ సాతాను భావిస్తా ఉంది. అందుకని సాతాను మనకి విరోధిగా తయారైంది. మనం దేవుని బిడ్డలం కాబట్టి, దేవుని కుమారులం కాబట్టి, దేవుని కుమార్తెలం కాబట్టి మనము సాతానుకు విరోధులంగా నేడు సాతాను మనల్ని విరోధిగా
కాబట్టి సాతాను విరోధిగా భావించి ఎవరిని మృంగుదునా, ఈ సాతాను మింగటం అంటే ఏంటి, సాతాను ఎవరిని ఎలా మింగుతుంది? మనం యోబు గ్రంథం చూసుకున్నట్లయితే మొదటి అధ్యాయంలోనే యోబు గ్రంథంలో సాతాను యోబుని పరీక్షించి యోబును చేయనట్లుగా మనం చూస్తా ఉన్నాం. మృంగుట అనగా సింహము గర్జించు సింహం వల్లే మృంగడము, అందుకే సాదృశ్యం ఏమిటైతే మనము చూసిన యోబు యొక్క ఆస్తిని మింగివేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యోబు యొక్క ఐశ్వర్యాన్ని ఈ సాతాను మింగివేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యోబు యొక్క సంపదను హరించి వేసినట్లుగా, కాల్చి వేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ మింగివేయడం సాదృశ్యంగా అనేక క్రియలు మనం చూస్తాం. వారి జీవితాలను నాశనం చేసింది, చంపివేసింది, కుమార్తెలను చంపివేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ సాతాను చంపివేశాడు. తర్వాత ఇంకా చూసినట్లయితే 2వ అధ్యాయంలోకి వచ్చినట్లే, యోబు గ్రంథం 2వ అధ్యాయంలో చూసినట్లయితే యోబుకి శ్రమ, రోగాలు, శారీరకమైన రుగ్మతలు, ఒళ్ళంతా పుల్ల నిండా పురుగులతో, ఎంత చిల్ల పెంకులతో బూడిద పూసుకుని గోపుకునేంత దౌర్భాగ్య స్థితికి మానవుడిని నెట్టివేయగల శక్తిమంతుడు ఈ సాతాను. ఈ సాతాను క్రియల వల్ల యోబు జీవితం సర్వనాశనం అయిపోయింది. చివరికి తన భార్యే, కట్టుకున్న భార్యే ఆయనను తోలనాడినట్టుగా, ఆయనను శోధించినట్లుగా, ఆయన మీద విరక్తి పెంచుకున్నట్లుగా మనం వాక్యానుసారంగా చదువుతా ఉంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే అంత భయంకరమైంది, అంత శక్తి గలది సాతాను కూడా. ఎందుకంటే దేవుని యొక్క ప్రధాన దూతగా ఒకప్పుడు నివాసం చేసిన ఈ సాతాను సామాన్యమైనది కాదు. ఎందుకంటే ఎవరిని మృంగుదనా అని ఎవరు చూస్తారో, ఒక బలహీనుణ్ణి ఒక బలవంతుడు శోధించాలని, మింగాలని, నాశనం చెయ్యాలని, వాడిని కట్టడి చెయ్యాలని, అదుపు చెయ్యాలని, సాధ్యమైతే తన వైపు లాక్కోవాలని చూస్తా ఉంటాడు. అవును, మనము ఒక సామాన్యమైన మానవులం మనం. కాకపోతే ఇక్కడ మనము సాతాను శక్తికి మనము పట్టుకోలేం. కానీ సాతాను క్రియల నుండి, సాతాను క్రియల నుండి, సాతాను శోధన నుండి విడిపింపబడుటకు మనకి ఇంకా వేరే మార్గం లేదా? ఉంది. దేవుడు మనకు ఒక మార్గాన్ని అనుగ్రహించాడు. ఎప్పుడైతే సాతాను పాపం చేసిందో పాతాళానికి గెంటి వేయబడింది. కానీ మానవుడు పాపం చేస్తే దేవుడు దోషి దడంగా చేశాడు, గాని నిన్ను వదిలిపెట్టలేదు. నన్ను దేవుడు వదిలిపెట్టను దేవుడు, విడిచిపెట్టను దేవుడు. నువ్వెంత పాపం చేసినా, నువ్వెంత ఆయనని వేధించినా, శోధించినా, ఎందుకంటే నువ్వు ఆయన కుమార్తెవు కాబట్టి నిన్ను ఆయన హక్కును చేర్చుకుంటా అంటున్నారు. సాతానికి ఆ క్షమాపణ లేదు. సాతానికి ఒకే ఒక్క శాపం, అది గింటి వేయబడ్డం. కానీ నీకు నాకు విడుదల ఉంది. అది అందుకే దేవుడు ఎలా విడిపించాలి ఈ శోధన నుండి, ఎలా వీరిని, ఈ సాతాను ఎవరిని మింగుతుందా అని ఇంతమందిని మింగేస్తుంది, ఇంతో మందిని నన్ను దూరం చేస్తుంది, ఇంతమందిని పాపంలో నడిపిస్తుంది, ఈ ప్రజలందరినీ ఒక దౌర్భాగ్య స్థితికి నెట్టివేస్తుంది. వీరికి అనేక కష్టాలు, అనేక వేదనలు, అనేక బాధలు, అనేక శోధనలు కలిగజేస్తుంది. వీటి నుండి విడుదల కల్పించాలని దేవుడు స్వయంగా మానవ రూపుడై ఈ లోకానికి వచ్చి ఆయన మన పాపములన్నీ మోసుకొని గొర్రె పిల్లవలే బలియాగమై మన కోసము శిలువపై మరణించి తన రక్తముతో మన పాపములన్నిటిని కడిగి వేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన తన స్వరక్తం ఇచ్చి మన పాపములన్నీ కడిగి వేసి మనకి పాప విమోచనగా చేసి మనల్ని పరిశుద్ధపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని సన్నిధికి ఒకసారి మనము మన ఆది మానవులు పాపము చేసి ఎప్పుడైతే దూరం అయిపోయారో వారు తిరిగి ఆయన దగ్గరకు చేరాలంటే వారు కూడా పరిశుద్ధపరచబడాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులు కావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నిన్ను నన్ను పరిశుద్ధపరచాలని, ఆయన సన్నిధికి తిరిగి మళ్ళీ తోడుకొని వెళ్ళాలని ఆయన తన స్వరక్తం ఇచ్చి ఆయన రక్తంతో మన పాపములన్నీ కడిగి పరిశుద్ధపరిచి పాప విమోచుడిగా మనల్ని నిలబెట్టిన దేవుడు మన యేసయ్య. మన యేసయ్య రక్తంతో నువ్వు నేను కడగబడినట్లయితే ఖచ్చితంగా ఆయన సన్నిధికి పవిత్రముగా ఆయన సన్నిధిని చేరగలే గొప్ప ధన్యత మనకు దయచేశారు. కాబట్టి ప్రతి విధమైన పాపము నుండి, ప్రతి విధమైన శోధన నుండి, ప్రతి విధమైన కష్టం నుండి ఒకే ఒక్కరు విడిపించగలడు. ఆయన మన ప్రభు అయిన
యేసుక్రీస్తు మాత్రమే. మనం చూసినట్లయితే తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూసుకుందాం. తిమోతి రాసిన అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం మధ్య నుంచి చదువుతాను. ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరిచును గనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడి తిని. ఇంకొకసారి చదువుతానండి. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము మధ్య నుండి. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచును గనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడి తిని. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమును చేరునట్లు నన్ను రక్షించును. ఇక్కడ మనల్ని రక్షిస్తారు. ఆయన ఏ రీతిగా రక్షిస్తారంటే ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచును కనుక సింహమ్మ నోటి నుండి నన్ను తప్పించను. ఇక్కడ ఎవరు ఏ స్థితిలో పడిపోయినా, యోబు కూడా పడిపోయాడు. యోబు కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు. ఆయన ఆస్తి ఐశ్వర్యము సంపద నాశనం అయిపోయింది, కాలిపోయింది. తన దాసదాసీలంతా సర్వనాశనం అయిపోయారు. తన మందలు కాలిపోయినాయి, తన గొర్రెలు దోచుకెళ్లిపోయారు, తన గాడిదలు దోచుకెళ్లిపోయారు, తన దాసదాసీలను ఎవరో దోచుకెళ్లిపోయారు. తన శరీరము రోగమయమైపోయింది, అస్వస్థత గురి అయింది. భయంకరమైన రోగము, భయంకరమైన చర్మ వ్యాధితో ఆయన ఆ తల నుండి నడినెత్తి నుండి అరికాల వరకు పురుగులు పట్టి జీవిస్తున్న అలాంటి యోబును కూడా దేవుడు కాపాడాడు. ప్రభువు యోబు పక్క నిలిచి ఆయనను బలపరిచి సింహమ్మ నోటు నుండి అనగా సాతాను నుండి ఆయన రక్షించినట్లుగా మనం చూస్తా ఉన్నాం వాక్యం ద్వారా. అవును, ఇప్పుడు ఎవరైతే ఈ సాతాను శోధనలకు బలవుతున్నారో, ఎవరైతే ఈ సాతాను శోధనలకి గురవుతున్నారో, వారు ప్రభువుని విశ్వసించి ప్రభువుని నమ్మి యేసయ్యను వేడుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన సింహమ్మ నోటి నుండి నిన్ను నన్ను ప్రతి వారిని విడిపించగల శక్తిమంతుడు మన యేసయ్య. కాబట్టి యేసుక్రీస్తుని సన్నిధికి మనం నిలిచి ఆయన అడిగినట్లయితే ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించునని 18వ వచనములో మనకి వివరముగా రాయబడి ఉంది. అవును, ఇక్కడ ఎప్పుడైతే సాతాను దేవుని నుండి దూరపరిచిందో అదే దూరం నుండి అంత దూరం నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని తన స్వరక్తం ఇచ్చి మనందరినీ ఆయన ప్రతి దుష్కార్యం నుండి మనం రక్షించి పరలోక రాజ్యమునకు చేరునట్లు మనల్ని రక్షించునని ఇక్కడ వాక్యం తెలియజేస్తా ఉంది. అవును, ఆయనే రక్షకుడు, ఆయనే మన కాపరి, ఆయనే ప్రతి శోధన నుండి ప్రతి సింహము నుండి నోటి నుండి విడుదల. ఒకవేళ మనము ఏ విధమైన ఆత్మీయ శక్తిలో కొంచెం బలహీనంగా ఉన్నప్పుడు ఇలాంటి సింహాలు నీపై నాపై దాడి చేయబోతా ఉంటాయి. అలాంటప్పుడు అది ఒకవేళ మనల్ని నోట కలసినప్పటికీ కూడా అది దేవుడు మన యేసయ్య సింహము నోటి నుండి అనగా సాతాను క్రియల నుండి సాతాను నోటి నుండి మనల్ని తప్పించగల గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు. కాబట్టి ఇంకా కొద్ది మంది వ్యక్తులు చూసుకుందాం. ముందుగా మనం చూసినట్లయితే న్యాయాధిపతులు చూసుకుందాం. న్యాయాధిపతులు 14:5-6 వచనములలో మనము ఒక వాగ్దాన పురుషుడైన న్యాయాధిపతికి పదుల గ్రంథంలో ఒక వాక్యం మనకి న్యాయాధిపతులు 14:5-6 వచనములు ఏమైనా ఉంటానంటే, సంసోను తన తల్లిదండ్రులతో తిమ్నాతు అను పట్టణములకు పోయినప్పుడు అక్కడ కొత్త సింహము అతనిని ఎదుర్కొ వచ్చి బొబ్బరిల్లుచూ వచ్చాను. ఒక సింహము సంసోనును అతని తల్లిదండ్రులు తిమ్నాతుకు వెళుచున్నప్పుడు ఒక కొత్త సింహము గాండ్రించుతూ బొబ్బరిల్లుతూ ఎవరిని మింగుదునా అని సంసోనుని మింగాలని ఆ సింహము అక్కడికి మనం చూస్తాం. ఆ సింహము నోటి నుండి అక్కడ 6వ వచనములో యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతడి చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చున్నట్లు దానిని చీల్చాను. ఇక్కడ మనం చూడాలి, ఇక్కడ గమనించవలసిన గొప్ప దేవుని శక్తి ఇక్కడ అతనిని
అన్నట్టుగా సింహాన్ని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడి ఆత్మ సంసోనును బలపరచగా మేక పిల్లను చేసినట్టు ఆ సింహాన్ని మనం చూస్తా ఉన్నాం. అంత శక్తిమంతుడిగా దేవుడు సంసోను నిలబెట్టారు. ఎలాంటి శోధన, ఒక సింహము ఒక మానవుణ్ణి ఒక పంజా దెబ్బతో ఒక క్షణము మన కళ్ళు మూసి తెరిచేలోపే ఒక పంజా దెబ్బతో కొట్టి సంహరించగల శక్తి గల సింహము ఈ మృగ సింహం. అంటే ఈ సాతాను మానవుణ్ణి ఎలాంటి స్థితిలో ఉన్న మానవుడినైనా యోగు కుమారుడు కుమార్తెను ఒక్క దెబ్బకు సర్వనాశనం చేసేస్తుంది ఈ సాతాను. అలాంటి సాతాను సంసోనును కూడా వెంబడించినప్పుడు దేవుని ఆత్మ అతను ప్రేరేపింపగా ఆ సింహాన్ని 2 ముక్కలుగా చేసేది సాతానును చీల్చివేసినట్లుగా సాతాను సంహరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం వాక్యం ద్వారా. అలాగా సంసోనును కాపాడిన దేవుడు నిన్ను నన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే 1 సమూయేలు 17వ అధ్యాయం 37వ వచనంలో కూడా మనకి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఒక గొర్రెను ఒక సింహము నోట కరుచుకుని వెళ్ళుచుండగా దేవుని ఆత్మ దావీదును బలపరిచి ఆ సింహము జూలు పట్టి నేల చేసి కొట్టి చంపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎలాంటి సామాన్యమైన బాలుడు దావీదు ఒకప్పుడు గొర్రెల కాపరి కాచుకున్నప్పుడు ఉక్కు పచ్చలాన్ని ఒక బాలుడిగా దావీదు నివసించాడు. కానీ అతనికి దేవుని కాపుదల ఉంది, ప్రభు యేసయ్యకి రక్షణ ఉంది. ఆయన యేసయ్యను మొదపెట్టగా సింహము జూలు పట్టి నేలకేసి కొట్టి చంపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నీకు నాకు శక్తినిచ్చు దేవుడు ఈయనే. మనం సింహము నుండి అనగా సాతాను నుండి విడిపించగల శక్తి, ధైర్యము మనకి దయచేయగల ప్రభువు మన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఆయన నమ్మినట్లయితే ఎలాంటి శోధన నుండి అయినా మనము విడిపించగలుగుతాం. ఇంకా మనం చూసినట్లయితే దానియేలు చూద్దాం. దానియేలు చరిత్ర చూసినప్పుడు కూడా దానియేలు దేవుణ్ణి ఎల్లప్పుడూ అనుదినము ముమ్మారు దేవుణ్ణి స్తుతించి మహింపరిచే బిడ్డగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దానియేలు గ్రంథము ఆ పాత నిబంధన నుండి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే అంతకన్నా ముందు చిన్న కథ మీకు చెప్తాను. దానియేలు నివాసం చేస్తున్న రాజ్యంలో ఒక రాజు ఆయన ఒక ఆజ్ఞను పాస్ చేశారు. ఏమిటంటే మీరు ఏ దేవతను పూజించకూడదు, రాజైన నన్ను తప్పించి మీరు ఎవరిని కొనియాడకూడదు, మహింపరచకూడదు అని ఒక శాసనము తయారు చేశాడు. తయారు చేసి ఎవరైతే ఆ శాసనానికి విరోధముగా ప్రవర్తిస్తారో నడుస్తారో, నన్ను తప్ప వేరొక దేవుడిని మీరు కొలిసినట్లయితే ఖచ్చితంగా మీకు మరణ శిక్ష విధించబడుతుంది, సింహము గుహలో మిమ్మల్ని వేసి చంపేస్తానని రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు దావీదు ఆ రాజు ఆజ్ఞకు ఏమాత్రమో భయపడకుండా దేవుని యందు తలయొగ్గాడు, దేవుణ్ణి మొరపెట్టాడు, అనునిత్యము దేవుణ్ణి స్తుతించాడు, మహింపరిచాడు. కాబట్టి దేవుని ఈ సన్నిధిలో ఆయన బలంగా ప్రార్థన చేసుకున్నాడు. ఇది రాజుకు తెలిసినప్పుడు రాజు దావీదును పట్టుకొచ్చి దానియేలును పట్టుకొచ్చి అతను సింహపు బోనులో పడవేశను, సింహము గుహలో పడవేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఒక్క సింహం కాదు, అనేకమైన సింహాలు అర్రులు చాచుకుంటూ ఎవరిని మృంగుతున్నా ఎవరిని తినివేద్దుమా అని కాచుకున్నా ఉన్నాయి. కానీ దానియేలు ఆ గుహలో తోసివేయబడినప్పుడు సింహము యెహోవా ఆత్మ సింహముల నోటిని మూసివేసను కనుక దానియేలు సురక్షితముగా బయటపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడ సింహాల్ని మూయించిన దేవుడు ఆ రాజును కూడా ప్రేరేపించి దానియేలును జైలు నుండి అనగా ఆ సింహముల బోను నుండి గుహలో నుండి బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నిజమే, మన జీవితంలో ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో పడిపోయినా, ఎలాంటి సింహముల నోళ్లలో పడిపోయినా, సింహము బోన్లో పడిపోయినా, శోధకుడు అనే హస్తములో మనము మనం పూర్తిపడుతున్నా, ఎలాంటి స్థితిలో మనకు దిగజారిపోతున్నా, మన జీవితం గాని, మన కుమారుల జీవితం గాని, మన బంధువుల జీవితం గాని, మన సహోదరుల జీవితం గాని, మన స్నేహితుల జీవితం గాని, ఎవరి జీవితం నాశనం అయిపోతున్నా గాని రక్షించగల గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు. ఆయన వల్ల ప్రతిదీ సాధ్యం. ఒకవేళ సింహము నోరు మూయించిన ఆ దేవుడు ఇప్పుడు ఈ నిన్ను పీడించుతున్న సాతాను సింహాన్ని
సాతాను నోరు మూయించగల శక్తిమంతుడు. అంతే కాదు, ఎవరైతే విరోధిగా శాసనం తయారు చేశారో అతనితో కూడా ప్రేమింపబడులాగిన అక్కడ మనము చూస్తా ఉన్నాం. రాజు దానియేలును ప్రేమించి తిరిగి బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. విడిపించగల శక్తిమంతుడు మన దేవుడు. ఇంకా మనం చూసినట్లయితే యోబును కూడా ఆ రీతిగానే రెండింతల ఆశీర్వాదం చివరికి వచ్చేసరికి పొందుకున్నాడు. తన కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, తిరిగి కుమార్తెలు అనుగ్రహింపబడ్డారు. తన సంపద అంతటిలో రెండింతల ఆశీర్వాదము యోబు పొందుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా చూసినట్లయితే పేతురు కూడా అనేకమైన స్థితిలో జైల్లో పెట్టబడినప్పుడు ఒక దూత సాతాను చేత ప్రేరేపింపబడి జైల్లో పెట్టబడినప్పుడు ఈ పేతురు కూడా ఒక దూత వచ్చి కాపాడినట్లుగా అపోస్తుల కార్యములలో మనం చూస్తా ఉన్నాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 11వ వచనంలో ఒక దూత పేతురును జైలు నుండి విడిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పౌలు శీలను కూడా ఈ దేవుని దూత విడిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మన ప్రభువు ఎలాంటి స్థితిలో ఉన్నా, మనము ఏ విధమైన జైల్లో ఉన్నా, వేదనలో ఉన్నా, శోధనలో ఉన్నా, బాధల్లో ఉన్నా, రోగాలతో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నా, కన్నీటితో ఉన్నా, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మన యేసయ్య సాతాను శోధన నుండి, సాతాను నోటి నుండి విడిపించగల మన శక్తిమంతుడు. కాబట్టి మనము ఒకటే చెయ్యాలి. ఇంకేం చెయ్యాలంటే మనము ఆయన్ని వేడుకోవడమే. ఆయన వేడుకోవడం తప్పించి ఇంకా మనకి వేరే మార్గం లేదు. మనము ఒక్కసారి ఆ మొదటి వచనాన్ని జ్ఞానం చేసుకుందాం. నీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్లే వెదుకుచూ తిరుగుచూ ఉండెను. ఇలాంటి ప్రతి జీవితంలో కూడా విరోధి ఉన్నాడు. ప్రతి మానవుడికి విరోధి ఈ సాతాను ఎవరిని మింగునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. కాబట్టి మీరు గమనించండి, మీ జీవితాల్లో కూడా ఇలాంటి విరోధి ఎల్లప్పుడూ తారసపడతా ఉంటాడు. అనునిత్యము పొంచి ఉండి ఎప్పుడు దొరుకుతాడా ఈ మానవుడు, ఎప్పుడు దొరుకుతాడా ఈ దేవుని కుమారుడు, ఎప్పుడు దొరుకుతాడా దేవుని కుమార్తె అని ఎదురు చూస్తూ నేను మింగాలని చూస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఒకటే మనకు ఆధారం, ఒకటే ఒక మార్గం, ఇంకా వేరే మార్గం నీకు లేదు. ఉన్న ఒకే ఒక్క మార్గం, సింహము నోరుని కట్టడి చేయగల గొప్ప యేసయ్య మార్గం తప్పించి నీకు వేరే మార్గం లేదు. ఆ మార్గానికి మనం చేరువవ్వాలంటే ఒక్కటే చెయ్యాలి. చివరిగా మనం చూసుకుందాం యాకోబు రాసిన పత్రిక, హెబ్రీయుల తర్వాత ఉంటుందండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇక్కడ మనం గమనించాలి, ఇంకేం వేరే మార్గం లేదు. అపవాది మనల్ని విడిచిపెట్టాలంటే, తన నోట్లో పడిన నువ్వు నేను విడిపింపబడాలంటే దేవుని నమ్మండి, యేసయ్యను నమ్మండి, ఆయనను మాత్రమే మీరు నమ్మండి. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి ఉండకపోతే మనము సాతాన్ని జయించలేం. సాతాన్ని జయించే శక్తి దేవునికి లోబడి ఉన్నప్పుడే మనం పొందుకుంటాం. దేవుని అడిగినప్పుడే మనం పొందుకుంటాం. యేసయ్యను మనం మొర్రపెట్టినప్పుడే అలాంటి శక్తి సామర్థ్యాలు నీకు నాకు అనుగ్రహించబడతాయి. మరి నేటి దినాన్న ఇలాంటి శోధనతో, ఇలాంటి వేదంతో ఎవరైతే సాతాను చేత పీడింపబడుతున్న వ్యక్తులు ఉన్నారో, కుటుంబాలు ఉన్నాయో, వారిని విడిపించడానికి దేవుడు వేడుకొనండి, ఆయనకు లోబడి ఉండండి, మీరు కూడా తప్పగా విడిపించబడతారు. యోబుని విడిపించిన దేవుడు నిన్ను నన్ను విడిపించబోతా ఉన్నాడు. అడగండి, మీరు ఆత్మతో మీ హృదయపూర్వకంగా దేవుణ్ణి అడిగినట్లయితే యాకోబును యోబుని విడిపించిన దేవుడు, దావీదుని విడిపించిన దేవుడు, సంసోను విడిపించిన దేవుడు, దానియేలును విడిపించిన దేవుడు, పౌలును, పేతురును, పౌలు శీలను విడిపించిన దేవుడు నిన్ను నన్ను విడిపింపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక ఒకటే మార్గం, నువ్వు ఆయనకు లోబడి అడిగినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రతి సాతాను శోధన నుండి విడుదల పొందుకుంటావు. ప్రతి పాపము నుండి సాతాను శోధన చేత పీడింపబడుతున్న జనాంగమా, మీరు అడగండి, దేవుని సన్నిధిని చేరండి, ఆయన మొర్ర పెట్టండి, ఆయనకి విధేయులుగా ఉండండి.
దేవుడు అనుగ్రహించను శక్తిని, ఆత్మీయ శక్తిని పొందుకుని సాతాన్ని తరిమివేద్దాం. సాతాను ఎదిరించే శక్తిని, సాతాను తరిమివేసే శక్తిని మీరందరూ పొందుకోవాలని ప్రభు యేసు నామమున మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. హలో హలో కూడా ఒకనొక దినమున నన్ను కూడా కాటేయడానికి మా ఇంటికి వచ్చిందండి. నేను ఒక జూలై 8వ తారీఖు 2015 సంవత్సరం జూలై 8వ తారీఖు సుమారు 6 గంటల ప్రాంతంలో నేను నా గృహమందు నా భార్య, నా కుమారుడు మేము ఉండగానే నా గృహమందు ఈ సాతాను నన్ను కూడా కాటేయాలని, నన్ను కూడా తన నోట కరుచుకుని తీసుకువెళ్ళిపోవాలని ప్రయత్నం చేసిందండి. అలాంటి స్థితిలో నాకు ఒక్కసారిగా నా శరీరంలో ఒక తెలియని నిశ్చత్వం వ్యాపించింది. నేను వెళ్ళి కుర్చీలో కూర్చున్న నేను నా కుమారుడితో చెప్పాను, అయ్యా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నేను వెళ్ళి మంచం మీద చక్కగా రిలాక్స్ అయి పడుకుంటానని నా హాల్ ఉండే మంచం దగ్గరకు 4 అడుగులు కూడా నేను వెయ్యలేకపోయానండి. అలా వెళ్తూ ఫ్యాన్ వేసుకుని వెంటనే ఆ మంచానికి అడ్డంగా బొక్క బోర్లా పడిపోయానండి. నాకు అంతవరకే తెలుసు. అప్పుడు నా నాలుక బయటకు వచ్చేసి నా చేతులు అన్ని బిగిసిపోయినట్లుగా మా భార్య, నా కుమారుడు చెప్తా ఉన్నారు. నా ముందు నా భార్య ఉంది, నా వెనకాల నా కుమారుడు ఉన్నాడు, కానీ నన్ను ఎవరూ రక్షించలేకపోయారు. అపవాది ఎవరినైనా అలాగే మింగేస్తుంది. అపవాది చాలా కనురెప్పపోట్లు ప్రతి మానవుణ్ణి శోధించి ఆయన్ని బలికొనాలని చూస్తూ ఉంటది. ఎందుకంటే మనము దేవుణ్ణి బిడ్డలం కాబట్టి. అలాగే అపవాది నన్ను ఒక్క కనురెప్పపాటులో నన్ను తీసుకెళ్లిపోయిందండి. నేను మరణం అయిపోయాను. నేను గాఢాంధకారంలోకి, నేను కటిక చీకటిలో, ఇప్పుడు ఈ రోజు ఇక్కడ చీకటి ఉన్నది కానీ ఇంతకన్నా భయంకరమైన చీకటి నా జీవితంలో అలాంటి చీకటి ఏనాడు నేను చూడలేదు. నా ప్రాణం పైకి కొనుక్కోబడిను చీకటిలో కలిసిపోయిందండి. కానీ తర్వాత కొద్ది నిమిషముల తర్వాత నా భార్య ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత నా ప్రాణము తిరిగి వచ్చినట్లుగా, ఆ ప్రార్థన వింటూ నా ప్రాణము తిరిగి వచ్చినట్లుగా నేను చూస్తా ఉన్నాను. మరణించిన వారిని తిరిగి లేపగల శక్తిమంతుడు మన యేసుక్రీస్తు. అలాగే నన్ను కూడా సాతాను తన నోట కరుచుకుని సింహం వల్ల గర్జించుకుంటూ తన నోట కరుచుకుని ఎత్తుకెళ్ళిపోయినప్పుడు కూడా నేను ప్రార్థన చేయలేకపోయినా కానీ నా భార్య చేసిన ప్రార్థన లోబడింది. దేవుడికి లోబడినప్పుడు సాతానును తరిమివేసి నా ప్రాణాన్ని తిరిగి తీసుకువచ్చిన గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు అండి. మరణించిన వారిని ఇక్కడ కూడా అనేక మంది లేపి ఉన్నారు. ఆయన జీవించినంత కాలము సాతాను శోధన నుండి మరణించే వారిని, అలాగే రోగులైన వారిని అనేక మంది లేపగలిగిన శక్తిమంతుడు సాతాను నోటి నుండి నన్ను విడిపించాడు. ఇది నేను మరణించి లేచి చెప్పుచున్న సాక్ష్యం అండి. ఇది గొప్ప సాక్ష్యం. ఇది హార్ట్ అటాక్ వచ్చిందండి. అప్పుడు తర్వాత నేను లేపబడ్డాను 10 నిమిషాల తర్వాత. కానీ తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను, స్వస్థపరచబడ్డాను. కానీ నాతో పాటు కొంతమంది, నేను వెళ్ళిన హాస్పిటల్కి ఒక ఆయన వచ్చి ఉన్నాడండి, పెద్ద ఆయన ధనవంతుడు, పెద్ద కారులో వచ్చి ఉన్నాడు. కానీ ఆయన డాక్టర్ గారి దగ్గరికి వచ్చాడు. ఆయన ఎదురుగానే అక్కడ గుండెపోటుతో మరణించాడు. డాక్టర్లు ఎవరు స్వస్థపరచలేరండి. యేసయ్యే ప్రతి విధమైన శోధన నుండి రక్షించగల దేవుడు. ప్రాణం పోయినా, ప్రాణము సాతాను నోట కరుచుకుని పోయినా ప్రాణాన్ని కూడా తిరిగి తెచ్చి ఇవ్వగల శక్తిమంతుడు. డాక్టర్లు గారు ఏమీ చేయలేరండి. డాక్టర్ గారు కూడా అక్కడ ఉన్నారు. అది డాక్టర్ ఎదురుగా చనిపోయిన వ్యక్తిని ఆయన లేపలేకపోయాడు. కానండి నా ఇంటికాడ డాక్టర్ లేరు, ఎవరు లేరు. నాకున్న ఒక్క దేవుడు ఆధారము, నా భార్యకి జ్ఞాపకం వచ్చిన దేవుడు యేసయ్య. ఆయన ప్రార్థించగా విడుదల కలుగు చేశాడు. సాతాను నోటి నుండి నన్ను విడిపించి రక్షించిన దేవునికి మీ అందరి తరఫున, మీకు ఇంత సాక్ష్యం విన్న మీ అందరికి దేవుని తరఫున ధన్యవాదాలు చెల్లించుకుంటూ వందనాలు తెలియజేస్తున్నాం. చాలా